ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఇప్పటికైనా తెలుసుకోండి, ఆ జననికి వీడంటే ఇష్టం లేదు. వీడిని అడ్డం పెట్టుకుని తను ఎదగాలన్నదే ఆ జనని పథకం. అభి చెప్పింది విన్నాక పెద్దోడు చెప్పిందే నిజమనిపిస్తోంది. డ్రింక్ చేసేటప్పుడు సోలోగా చేయకూడదు, కంపెనీ ఉండాలి అంటారు. సో ఈ ఎక్స్ట్రా బాటిల్ అందుకనమాట. అభి జననిల ఫస్ట్ నైట్ చెడిపోయిన హ్యాపీ మూమెంట్ లో లెట్స్ ఎంజాయ్. చీర్స్. పాపం జనని, అయ్యో అభి, వెరీ వెరీ సాడ్. స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అసలు ఆ ఫోటో ఎలా వచ్చింది? నక్షత్రాన్ని అడిగితే, అంటే అభి నువ్వు అనుమానిస్తున్నావా అని అడిగితే నేనేం చెప్పాలి? అలా కాకుండా స్ట్రైట్గా కాకుండా ఇండైరెక్ట్గా అడుగుదాం. జనని, మెసేజ్ బాగా వర్కౌట్ అయింది, అందుకే నాకు కాల్ చేస్తోంది. సారీ జనని, నేను ఇప్పుడు మాట్లాడలేను, రేపు మాట్లాడతానుగా. అరే, రేపు మాట్లాడతా అనగానే కాల్ కట్ అయిందేంటి? అయ్యో, మళ్ళీ కాల్ చేస్తున్నావేంటి? అటెండ్ చేయనని చెప్పానుగా. గుడ్. రేపు నువ్వు నన్ను డైరెక్ట్గా అడుగుతావు, అప్పుడు నేను నీకు మొత్తం చెప్తా. ఏం చెప్తాను అనేది అట్ ప్రెజెంట్ సస్పెన్స్. ఓకే? అత్తయ్య గారు, నా మాట విని మీరు వెళ్ళి పడుకోండి. లేదు సరస్వతి, ఆ జనని రావాలి, దాన్ని అడగాల్సినవి అడగాలి, ఆ తర్వాతే వెళ్ళి పడుకుంటాను. ఇలా నిద్రపోకుండా ఉంటే మీ ఆరోగ్యం పాడవుతుంది. పదండి. ఏం కాదు, ఒకవేళ గుండె ఆగిపోతే పోనీ, ఈ దరిద్రాలు చూడకుండా ఒకేసారి పోతాను. అత్తయ్య గారు, ఏం మాటలివి? మరేం చేయమంటావు సరస్వతి? ఎలా చెప్పినా వినకపోతే ఏమనుకోవాలి? అత్తయ్య గారు, ఏ జనని, జనని ఆగో. ఎక్కడి నుంచి వస్తున్నావు? నిన్నే అడుగుతున్నాను, నాకు సమాధానం కావాలి. అభి కోసం వెళ్ళాను. అభి ఎప్పుడో ఇంటికొచ్చాడు,
తను నా కోసం తిరిగి వస్తాడని వెయిట్ చేసి రాకపోయేసరికి తిరిగి వచ్చాను. ఏంటి? అభి నీ కోసం మళ్ళీ అక్కడికి రావాలా? వస్తాడని ఎదురు చూసావా? ఎందుకు రావాలి నీకోసం? నువ్వు వాడి కోసం ఏం చేసావని? వాడితో బైక్ ఎక్కడం, తిరగడం, రావడం ఇవి తప్ప నువ్వు వాడి కోసం ఏం చేసావు? అసలు నువ్వు వాడి భార్యవేనా? అత్తయ్య గారు, నువ్వు మాట్లాడకు సరస్వతి. అది కాదు అత్తయ్య గారు. మీరిలా అరిస్తే మళ్ళీ మీ అబ్బాయి వస్తారు. రాని, వస్తే ఏమవుతుంది? దీనికి వాడు కూడా కాస్త గడ్డి పెడతాడు. ఏం జనని, నాకు తెలియక అడుగుతాను, ఏం చూసుకుని నీకు అహంకారం? ఎవరిని చూసుకుని నీకు పొగరు? అత్తయ్య గారు, నేను ఇప్పుడేం తప్పు చేశాను? ఏంటి? ఏం చేశానని అడుగుతున్నావా? అభి చేత తాళి కట్టించుకుంది నీ మెడలో అలంకారానికా, మీ నాన్న భారం దిగడానికా? పెళ్ళై సంవత్సరం పైనైంది, కానీ ఇప్పటి వరకు మీ ఇద్దరి మధ్య ఏం జరగలేదంటే దానికి కారణమేంటి? నిన్ను పెళ్లి చేసుకుని నా కొడుకు పొందిన సంతోషమేంటే? కాపురం చేయడం చేతకాని నీకు మెళ్ళో తాళుండి ప్రయోజనమేంటి? అభి కాబట్టి ఇంకా నీతో ఉన్నాడే. ఇదే ఇంకో మగాడైతే నిన్నెప్పుడో వదిలించుకునేవాడు. ఏంటి? నువ్వు బాగా ఎదగాలా, విపరీతంగా సంపాదించాలా, ఆ తర్వాత సంసారం చేస్తావా? అప్పుడు గాని అత్తయ్య గారు. చీనోర్మై, చేసింది చాలక అరుస్తున్నావా? ఇన్నాళ్ళు నేను గట్టిగా అడిగానా? లేదు కదా. స్వామీజీ చెప్పారు, ఇంటి పరిస్థితులు బాగుండడం లేదు, నీకు పిల్లలు పుడితే ఈ ఇంటి పరిస్థితి బాగుపడుతుందని బ్రతిమిలాడితే నా ముందు ఒప్పుకొని చివరికి ఇలా చేస్తావా? ఇంత మోసం చేస్తావా? ఇక లాభం లేదు, వెళ్ళిపో. నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో. అసలు నా కొడుకు జీవితంలోంచి వెళ్ళిపో. వాణ్ణి వదిలేయి, నీకు పుణ్యం ఉంటుంది. వాణ్ణి వదిలేవే, వెళ్ళిపో. జెన్నీ,